Hello Andy, I am Dr. Monica Reddy, Consultant Gynecologist and Fertility Specialist at Aishwarya Fertility Center, Kondapur. ఈ రోజు మనం IVF ట్రీట్మెంట్ కి సంబంధించి కొన్ని మిత్స్ అంటే అపోహల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అపోహ, IVF కి 100% సక్సెస్ ఉంటుందా? ఇది అస్సలు నిజం కాదండి. IVF కి 100% సక్సెస్ అనేది ఉండదు. సో IVF ట్రీట్మెంట్ సక్సెస్ని నిర్ణయించే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. దాంట్లో అతి ముఖ్యంగా ఆడవారి యొక్క వయసు. ఆడవారి యొక్క వయసు 35 కంటే తక్కువ ఉన్న వాళ్ళలో IVF సక్సెస్ అనేది ఒక 40 to 50% వరకు ఉంటుందండి. సో ఏజ్ 35 నుంచి 39 అంటే 35 నుంచి 40 ఏళ్ల వరకు సక్సెస్ వచ్చేసి ఒక 20 to 25% ఉంటుందండి. అదే 40 ఏళ్ళు దాటిన వాళ్ళ సక్సెస్ వచ్చేసి వాళ్ళ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మాత్రం 10% ఉంటుంది. IVF సక్సెస్ని నిర్ణయించే ఫ్యాక్టర్స్ ఏజ్ కాకుండా ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్, స్పర్మ్ యొక్క క్వాలిటీ, గర్భసంచి లోపలి పొర ఎలా ఉంది, మన వెయిట్ ఎలా ఉంది, ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారా, అండర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారా, మన హెల్త్ కండిషన్స్, పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నిర్ణయిస్తుంది. రెండో అపోహ, IVF ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో మనం IVF ట్రీట్మెంట్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి హార్మోన్ ఇంజెక్షన్స్. ఒక 10 to 12 days మనం డైలీ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. దాని తర్వాత మనం ఎగ్స్ని కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం పిండంని లోపల పెడతాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఈ ఫస్ట్ ఫేజ్ అయితే హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయో ఒక 10 to 12 days, ఆ టైంలో కొంచెం మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. అంటే బరువు పెరగడం, కొంచెం మూడ్ స్వింగ్స్ రావడం, పొట్టంత ఉబ్బరంగా అనిపించడం, వాటర్ రిటెన్షన్ ఉండడం, ఇలాంటివి కొన్ని మనం సైడ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు. కానీ ఇవన్నీ కూడా టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. వీటి వల్ల ఎలాంటి పర్మనెంట్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. మూడవ అపోహ వచ్చేసి IVF తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమా? కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదండి. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొంచెం లైట్ యాక్టివిటీస్ అనేవి అడ్వైస్ చేస్తుంటాము. అంటే ఆడవారు తన ఆఫీస్కి వెళ్ళటం, కొంచెం లైట్ యాక్టివిటీస్, తన పనులు తన వరకు చేసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, మంచి న్యూట్రిషన్ తీసుకోవడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం, ఇలాంటివి సక్సెస్ రేట్స్ని పెంచుతాయి. సో మనం ఎక్కువ ఫిజికల్గా ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, బరువులు ఎత్తడం, ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం. నాలుగో అపోహ వచ్చేసి IVF బేబీస్ హెల్దీగా ఉంటారా? అవునండి, హెల్దీగా ఉంటారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా అయితే బేబీస్ హెల్దీగా ఉంటారో IVF ట్రీట్మెంట్తో పుట్టే బేబీస్ కూడా అలాగే హెల్దీగా ఉంటారు. వాళ్ళలో ఎలాంటి జన్యు లోపాలు మాత్రం ఉండవు. కానీ మనం IVF ట్రీట్మెంట్లో ఒక ఫస్ట్ 3 months బయట నుంచి సపోర్ట్ ఇస్తాం కాబట్టి కొంచెం మిస్క్యారేజ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు. అండ్ ప్రీ టర్మ్ డెలివరీ అంటే నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతేగాని హెల్దీగా ఉండరు అనేది మాత్రం కంప్లీట్ అపోహ. ఐదో అపోహ వచ్చేసి సమ్మర్లో IVF ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయా? ఇది అసలు నిజం కాదండి. రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే అన్ని సీజన్స్తో పోలిస్తే సమ్మర్లో IVF ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా సక్సెస్ రేట్స్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది మాత్రం ఉండదు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు IVF సక్సెస్ని నిర్ణయించే ఫ్యాక్టర్స్లో IVF ల్యాబ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో IVF ల్యాబ్లో టెంపరేచర్ మెయింటైన్ ఎలా చేస్తున్నారు, ల్యాబ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన సక్సెస్ని నిర్ణయిస్తాయి. సో మనం సమ్మర్లో IVF ట్రీట్మెంట్ చేసుకుంటే కొంచెం టిప్స్ అనేవి ఫాలో అవ్వచ్చండి కొంచెం సక్సెస్ని పెంచడానికి. వాటిల్లో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. అరౌండ్ 3 to 4 liters వాటర్ తాగాలి ఎవ్రీడే. వాటరే కాదు, లిక్విడ్స్ అంటే ఎలాంటి లిక్విడ్స్ అయినా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటివి ఎక్కువ తీసుకున్నట్టు అయితే, ఇంకా బ్యాలెన్స్డ్ డైట్, మంచి న్యూట్రిషన్, రెగ్యులర్గా మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల మనం సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ టాపిక్లో మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.